తీసుకున్నారు, తప్పని చెప్పారు, వాళ్ళ పార్టీ నుంచి పక్కన పెట్టారు. ఇది జరిగిందని నేనదేంటంటే ఈ రోజు అఫీషియల్ గా కేరళలో ముస్లిం లీగ్ తో అలయన్స్ లో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ. మన ముందు తెలంగాణ ఎన్నికల్లో మనం చూసి ఇప్పుడు ఒకటే అంటున్నారు, ఎంఐఎం ఇంత స్ట్రాంగ్ ఎలా అయిందని తులసిరెడ్డి గారు అడుగుతున్నారు. మీకు తెలియదు ఏముంది సార్, రాజశేఖర రెడ్డి గారితో కలిసి పనిచేశారు. ఎంఐఎం ని పాత బస్తీలో స్ట్రాంగ్ చేసింది ఎవరు? రాజశేఖర రెడ్డి గారు కాదా? అసెంబ్లీ పునర్విభజన జరిగినప్పుడు 2005లో 6లో జరిగినప్పుడు వారికి అనుకూలంగా ఎంఐఎంకి అనుకూలంగా సెగ్మెంట్లు కట్ చేసి వాళ్ళే గెలిచే విధంగా ముస్లింలే మెజార్టీ ఉండే విధంగా తీర్చిదిద్దింది రాజశేఖర రెడ్డి గారి పాత్ర లేదు దాంట్లో? ఆయన పాత్ర ఉంది కదా. ఆ రకంగా వాళ్ళకి అంతకు ముందు 1, 2 గెలిచేవాళ్ళు, తర్వాత 5, 6 గెలిచే విధంగా వాళ్ళకి కావాల్సింది సెట్ చేసి పెట్టారు. ఒకటి. రెండో విషయం, ముస్లింలు ఓట్లు అండి ఇప్పుడు కాదు, ఎప్పుడు ఒక సంఘటితంగానే ఓట్లు వేశారు. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఎప్పుడు ముస్లిం ప్రజలు వాళ్ళు ఏంటంటే దర్గాలు, మౌల్వీలు, ముల్లాలు ఎవరు చెప్తే వాళ్ళు ఓట్లు వేస్తారు. వాళ్ళు గుత్తంగానే ఓటేస్తారు. గుత్తంగానే అప్పటి నుంచి ఎప్పుడే కాదు, అప్పటి నుంచి ఇప్పుడు గుత్తంగానే ఓటేస్తారు. కానీ ఎవరు ఓటేసేవాళ్ళు? కాంగ్రెస్ పార్టీ, ఏదో ముస్లిం సంతుష్టికర రాజకీయాలు చేసే కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు ఓట్లు వేసేవాళ్ళు. ఏ రకంగా మాకు వాళ్ళు అండదండగా ఉంటారని చెప్పి జవహర్లాల్ నెహ్రూ గారి నుంచి ఇప్పటి వరకు వాళ్ళు ముస్లిం సంతుష్టికర రాజకీయాలు చేస్తారు కాబట్టి వాళ్ళు కేంద్రంగానే ట్రిపుల్ తలాక్ విషయంలో కావచ్చు, లేకపోతే షాబాను కేసులో సుప్రీంకోర్టు షాబాను విషయంలో తీర్పు తీసుకున్న దాన్ని కాదని చెప్పి పార్లమెంట్ లో చట్టం చేసిన రాజీవ్ గాంధీ గారి నుంచి ఇవన్నీ వాళ్ళకి కావాల్సిన విధంగానే హిందూ పూజల యొక్క చట్టం చేసే అంశంలో కావచ్చు, హిందువులు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది కాబట్టి వాళ్ళు సంతుష్టిగా చేస్తారు కాబట్టి ముస్లిం కొత్తగా ఓటేశారు. అది ఎప్పుడు వరకు ఓటేస్తారు ముస్లింలు? వారికి మతానికి సంబంధించిన వాళ్ళు పార్టీలు వచ్చేంత వరకు. మీరు ట్రెండ్ చూడండి, ముస్లిం ఓటు ముస్లిం సంతుష్టికి రాజకీయాలు చేసే పార్టీకి ఓటు వేస్తారు. ఎప్పుడు వరకు ఓటేస్తారు? వాళ్ళకి సంబంధించినటువంటి పార్టీ, ముస్లిం లీగ్ లాంటి పార్టీ వస్తే ముస్లిం లీగ్ కే ఓటేస్తారు. ఎంఐఎం లాంటి పార్టీ వస్తే ఎంఐఎంకే ఓటేస్తారు. అంటే మా పార్టీ వచ్చేంత, అంటే వాళ్ళ దృష్టిలో ముస్లిం అనే పార్టీ వచ్చేంత వరకు మిగతాలు చేస్తారు. వాళ్ళు వచ్చాక వాళ్ళు ఓట్లు వేస్తారు. ఇదే ట్రెండ్ మనకి బీహార్ లోనూ కనబడుతుంది, అనేక రాష్ట్రాల్లో, మహారాష్ట్రలో కనపడింది. రేపు వెస్ట్ బెంగాల్ లో కూడా టీఎంసీ నుంచి విడిగా ఏదైతే ఆయన ఈ మధ్య భూమి పూజ చేశారు కదా, బాబ్రీ మసీద్ కడతా అని టీఎంసీ ఎమ్మెల్యే బయటకు వచ్చాడు. అతను కూడా సొంత పార్టీ పెడతాను, ఎంఐఎంతో కలిసి పెడతా అన్నారు. ఎందుకు పెడతా అన్నారు? ఇలాగే ట్రెండ్. అక్కడ ఏదైతే మెజారిటీ ఉన్నారో వాళ్ళందరూ ఓటు వాళ్ళు చేసుకుందాం అని ఉద్దేశం. ఎందుకంటే వాళ్ళ యొక్క ఆలోచన విధానం ముస్లిం సామాజిక వర్గం యొక్క ఓట్లు ఎప్పుడు వాళ్ళు ఎవరైతే వారికి అభివృద్ధి ఇస్తున్నారో, సంక్షేమం, దీని మీద పోదాలి. మౌల్వీలు, ముల్లాలు ఏం చెప్తారో వాళ్ళు శుక్రవారం పూట అనౌన్స్ చేస్తారు, వాళ్ళకు గుప్తంగా వెళ్ళి ఓట్లు వేస్తారు. సో అందుకని కాంగ్రెస్ పార్టీకి లాయల్ గా ముస్లింలు ఉండరు. ఎందుకుంటారు? వాళ్ళు ప్రత్యామ్నాయం వచ్చేంత వరకు ఉంటారు. వచ్చే ప్రత్యామ్నాయం వచ్చాక ఉండరు. అందుకే కాంగ్రెస్ పార్టీ దెబ్బతింటుంది. ఈ రోజు మహారాష్ట్రలో కూడా కాంగ్రెస్ పార్టీ ఎందుకు దెబ్బతింది స్థానిక ఎన్నికల్లో అంటే ఇదే. ఇప్పుడు మాలేగావ్ లో ఎంఐఎంకి ఓట్లు వచ్చాయి, కాంగ్రెస్ రాలేదు. మాలేగావ్ లో అసలు హడావుడి చేసింది కాంగ్రెస్ పార్టీ. అసలు హిందూ ఉగ్రవాదులు బాంబే హిందూ ఉగ్రవాదులు హిందువుల మీద మరకలు చెల్లింది కాంగ్రెస్ పార్టీ. ఆ రకమైన ఎలైన్మెంట్ చేసింది. ఏం చేసింది? ముస్లిం సంతుష్టిక రాజకీయాల కోసం చేసింది. కానీ వాళ్ళకే వచ్చాయి. ఈ రోజు మాలేగాంలో ఎంఐఎంకి వచ్చింది. ఎందుకు వచ్చింది? ఇదే రూల్, ఇదే తంబ్ రూల్. ముస్లింలు ఎప్పుడైనా సరే వాళ్ళకి మతానికి సంబంధించిన పార్టీ వస్తే వాళ్ళకే ఓట్లు వేస్తారు. రానంత వరకు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారు. లేకపోతే ఆ రాష్ట్రంలో అపోజిషన్, మెయిన్ అపోజిషన్, బీజేపీకి అపోజిషన్ ఎవరు ఉంటారో వాళ్ళకి ఓటారు. ఇది వాళ్ళ తంబ్ రూల్. ఏదైనా సరే ఈ రోజు పూణేలో కూడా చూడండి, ఆ టాపిక్ పక్కన పెడితే పూణే కావచ్చు, లేకపోతే పింప్రి చెంచువార్ కావచ్చు, ఇటువంటి 2 మున్సిపల్ కార్పొరేషన్లు అంటే భారతీయ జనతా పార్టీకి ఎప్పుడు ప్రెజెన్స్ లేదు. అలాంటిది ఈ రోజు అక్కడ భారతీయ జనతా పార్టీకి ఒంటరిగానే అత్యధిక మెజారిటీ ఇచ్చారు. అక్కడ కలిసిపోయి పోటీ చేసినటువంటి పవార్ల ఫ్యామిలీ, ఎన్సీపీ అజిత్ పవార్ గారు, ఎన్సీపీ శరద్ పవార్, ఇద్దరు కలిసి అక్కడ పోటీ చేశారు అన్నిట్లు. అలాంటి స్ట్రాంగ్ హోల్డ్ లో కూడా భారతీయ జనతా పార్టీ ఒంటరిగా పోటీ చేసి గెలిచిందంటే ఆ రాష్ట్ర ప్రజల్లో నరేంద్ర మోడీ గారి నాయకత్వం పట్ల, అలాగే దేవేంద్ర ఫడ్నవీస్ గారి నేతృత్వం పట్ల, అలాగే అభివృద్ధి ఏ రకంగా తీసుకెళ్తున్న పట్ల ప్రజలకు ఉన్నట్టు విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది. అక్రాస్ ఆల్ అన్ని ప్రాంతాలు, కేవలం ఒకటి విలాసరావు దేశ్ముఖ్ గారు, స్వర్గీయ విలాసరావు దేశ్ముఖ్ గారు, మాజీ ముఖ్యమంత్రి, వారు వాళ్ళ పిల్లలు ఎంపీలు, ఎమ్మెల్యేలు లాతూర్ లాంటి ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళ యొక్క బలం మీద, ఏది దేశ్ముఖ్లు, మన సినీ హీరో ఉన్నారు కదా దేశ్ముఖ్, వారి యొక్క బలం ఉన్న ప్రాంతాల్లో మాత్రమే చూపించారు. కానీ మిగతా చోట ఎక్కడ కాంగ్రెస్ పార్టీకి అంత బలం లేకుండా పోయింది. అయితే భారతీయ జనతా పార్టీ 25కి 29కి 25 గెలుచుకుంటూ తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఫడ్నవీస్ గారు ఒక బాస్ గా మహారాష్ట్రలో ఒక సుస్థిరమైన నాయకుడిగా, ఒక అగ్ర నాయకుడిగా మహారాష్ట్ర ఎమర్జ్ చేయాలి. అలాగే కాదు, దేశంలో కూడా రానున్న రోజుల్లో
భారతీయ జనతా పార్టీ లెగసీ, భారతీయ జనతా పార్టీ ఏది నిస్వార్థంగా పనిచేస్తుందో ఆ యొక్క ఆలోచన విధానాన్ని Right. ముందుకు తీసుకెళ్లే Right, భవిష్యత్ రవిచంద్ర. నాయకుడిగా దేవేంద్ర ఫడ్నవీస్ గారు ఎమర్జ్ చేయారండి. రైట్, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. కిషోర్ గారు ఇప్పుడు మాట్లాడిన ప్యానలిస్టులు అందరూ కూడా ఒక డిఫరెంట్ అబ్జర్వేషన్ బయటికి తీసుకొచ్చారు.